హైదరాబాద్ జైలు నుంచి ఈరోజు నిజామాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ ఈరోజు వాయిస్ రికార్డింగ్ ఉండే అక్బరుద్దీన్ ఓవైసీ గారి ఈ నిజామాబాద్ కోర్టు దాంట్లో వాయిస్ రికార్డింగ్ ఉండే పోలీసు వాళ్ళకు పిటిషన్ ఫైల్ చేశారు. ఈయన వాయిస్ రికార్డింగ్ మాకు కావాలి, ఎక్స్పర్ట్స్ పంపిస్తాము అని పిటిషన్ ఫైల్ చేశారు. కోర్టు వారు నా పిటిషన్ అలౌ చేశారు. ఆ ఆర్డర్ ప్రకారంగా ఈరోజు వాయిస్ రికార్డింగ్ అక్బరుద్దీన్ ఓవైసీ గారి ఓపెన్ కోర్టులో ఉండే. అయితే పోలీసు వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఒక ఉర్దూలో ఒక 4 పేజెస్ తీసుకొచ్చి ఇవి చదవాలి అని చెప్పారు. అయితే దాని ట్రాన్స్లేషన్ వాళ్ళు కోర్టు వారికి సబ్మిట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఉర్దూ రాదు, కోర్టు వారికి రాదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా రాదు, ఐఓ వారికి కూడా ఉర్దూ రాదు. వాళ్ళు ఒక తప్పు ఏం చేశారంటే వాళ్ళు దాన్ని ట్రాన్స్లేషన్ ఫైల్ చేయలేదు. కాబట్టి కోర్టు వారు ఆ మెమోను రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసి వేరే న్యూస్ పేపర్ నుంచి ఒక పోర్షన్ ఇచ్చారు కోర్టు వారు, ఇది చదవండి అని. అది సుమారుగా ఒక 10 మినిట్స్ వరకు ఆయన చదివారు. అది రికార్డ్ అయింది. తర్వాత ఆయనతో ఇంటరాక్షన్, ఆయన పేరు, ఆయన పర్టికులర్స్, ఆయన రికార్డ్ చేశాడు. అవన్నీ ఆయన మామూలు 10 మినిట్స్ దాకా ఆయన తన వాయిస్ ఇచ్చారు. అంటే 2 రకాలుగా వాయిస్ ఇచ్చారు. ఒకటేమో న్యూస్ పేపర్ చదువుతూ వాయిస్ ఇచ్చారు 10 మినిట్స్, 10 మినిట్స్ ఏమో ఆయన సొంతంగా మాట్లాడుతూ ఆయన గురించి చెప్పుకుంటూ వాయిస్ ఇచ్చారండి. ఈరోజు ఈ 2 రికార్డ్ అయిన తర్వాత కోర్టు వారు 2 క్యాసెట్లని